జిమ్ నిజంగానే ఎక్స్పెన్సివా తెలుసుకుందాం. జిమ్ ప్లేస్ని బట్టి ఎక్విప్మెంట్ బట్టి ఈజీగా ఒక స్టార్టింగ్ 500 నుంచి 3500 వరకు ఒక మెంబర్షిప్ ఉంటుంది. మంచి జిమ్ కావాలంటే అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అది మీ బట్టి ఉంటుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మీరు ఫ్యాన్సీ డైట్లు కాకుండా ఒక నార్మల్ ఒక రెగ్యులర్ డైట్ తీసుకున్నా సరే మీకు 1 మంత్కి అట్లీస్ట్ ఒక 3,000 to 4,000 అవుతాయి అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ గట్టిగా అడిగితే. సపోజ్ నీకు ఒక క్యాన్సర్ వచ్చింది అనుకుందాం భయ్యా, నీకు ఒక క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే దానికి ఎట్లా ఏదైనా హాస్పిటల్కి పోతే ఎట్లైనా 2 లక్షల పైన ఈజీగా అవుతుంది. సపోజ్ నీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకుందాం, డాక్టర్ దగ్గర పోయినావు అనుకో, ఈజీగా 4 lakhs to 5 lakhs ఈజీగా బిల్ వేస్తాడు వాడు. లేదా నీకు ఒక బ్రెయిన్ ట్యూబర్ వచ్చింది అనుకుందాం, దానికి ఎంత అవుతుంది? మా అయితే 1 లక్ష పైన అవుతుందేమో అంతేగా. అండ్ లేదు నీకు నార్మల్ ఫీవర్ వచ్చింది అనుకుందాం, నువ్వు హాస్పిటల్కి పోతే ఎట్లేదన్నా వాడికి అసలు ఆ ఫీజు అని ఈ ఫీజు అని ఎటు ఏదన్నా 1,000 to 2,000 రూపీస్ మధ్యలో వేస్తాడు. ఇంకా మధ్యలో నీకు వీక్నెస్ అని, షుగర్ అని, బీపీ అని, ఆ మెడిసిన్స్ అని, ఈ చెకప్ అని, ఇది అని సర్వ నాకు ఇచ్చేస్తారు. నేను ఇంకా మీరే డిసైడ్ అవ్వండి భయ్యా, అన్నన్ని లక్షలు పెట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతారా, లేదా ఒక 3,000, 5,000, 10,000 లోపు నీ హెల్త్ని మంచిగా చూసుకుంటూ లేదా వాకింగ్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివ్ ఇస్తుండు హెల్తీగా ఉంటావా? నీ ఇష్టం.